ఐపీఎల్ 2026 సీజన్లో ఏప్రిల్ 25 చరిత్రలో నిలిచిపోయింది. ఒకే రోజు జరిగిన 2 మ్యాచ్ల్లో పరుగుల వర్షం కురిసింది. సిక్సర్లు, సెంచరీలు, రికార్డులన్నీ ఒకే రోజులో జరిగిపోయింది. ఆ ఒక్కరోజే పరుగుల సునామీ సృష్టించిన విధ్వంసానికి రికార్డులన్నీ గాలిలో కలిసిపోయాయి. 4 జట్లు, 2 మ్యాచ్లు. ఒక్కరోజే ఏకంగా 986 పరుగులు నమోదయ్యింది. అంటే బ్యాటర్లు, బౌలర్లను ఏ రేంజ్లో ఆడుకున్నారో మనకు క్లీన్గా అర్థమవుతుంది. ఆ రోజు మొత్తంగా 986 పరుగులు వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని పరుగులు రావడం ఇదే మొదటిసారి. గతంలో 2024లో నమోదైన 899 పరుగుల రికార్డు ఇప్పుడు కనుమరుగైపోయింది. 900 మార్కును దాటడమే కష్టమనుకుంటే ఏకంగా 1000 పరుగుల దరిదాపుల్లోకి చేరి బ్యాటర్లు తమ ప్రతాపం చూపించారు. 4 జట్లు కలిపి 59 సిక్సర్లను బాదింది. ఇక మొదటగా పంజాబ్ కింగ్స్ గురించి చెప్పుకుంటే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రన్ చేజ్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు కూడా పంజాబ్ పేరిటే 262 రన్స్ ఉండడం విశేషం. ఇక మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రాజస్థాన్ పై 229 పరుగుల చేజ్ చేసి ఐపీఎల్ టాప్ 5 రన్ చేజ్ల జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో అరుదైన ఘనతను సాధించాడు. పంజాబ్ పై 152 పరుగులతో నాటౌట్గా నిలిచి ఐపీఎల్లో 150 పరుగుల మార్కును అందుకున్న తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. గతంలో బ్రెండన్ మెక్కలం, క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. అయితే ఇంతటి భారీ ఇన్నింగ్స్ ఆడినా కూడా తన జట్టు ఓడిపోవడంతో రాహుల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. భారత క్రికెటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇప్పుడు రాహుల్ పేరిటే ఉంది. ఇక రాజస్థాన్ ఓపెనర్ బ్యాటర్ అయిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇది అతనికి ఐపీఎల్లో 2వ సెంచరీ కావడం విశేషం. ఇక కేఎల్ రాహుల్ లాగానే వైభవ్ సూర్యవంశీ సెంచరీ కూడా వృధా అయిపోయింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అద్భుతమైన పోరాటంతో రాజస్థాన్ను ఓడించింది. ఇద్దరు సెంచరీ వీరులు ఒకే రోజు ఓటమి పాలు కావడం విశేషం. ఈ 2 మ్యాచ్ల్లో కూడా క్యాచ్లను వదిలేయడం మ్యాచ్లను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఇక రాజస్థాన్ రాయల్స్ పై విజయానంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. తొలి మ్యాచ్లో ఎలా ఆడుతానో అనేది చిన్న సందేశం వెంటాడింది. కానీ నా ప్రిపరేషన్ బాగుంది. 10 ఏళ్ల క్రితం నేను కెరీర్ ప్రారంభించినప్పటికంటే ఇప్పుడు నాకున్న అనుభవంతో త్వరగా టచ్లోకి వచ్చాను. బ్యాటర్ల అవర్ నడుస్తున్నప్పుడు బౌలర్లుగా మేము కూడా బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలేమో. ఇది అద్భుతమైన క్రికెట్. ఈ మ్యాచ్ల్లో స్కోర్లు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే 1-2 ఓవర్లో భారీ పరుగులు ఇచ్చుకున్నా మళ్లీ పుంజుకొని మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం లభిస్తుంది. ట్రిపుల్ అంగే విషయంలో ఇదే జరిగింది. టీ20 క్రికెట్లో సాగుతున్న తీరు ఇదే. ఇది చాలా సరదాగా ఉంది. ఇక ఇషాన్ కిషన్ కెప్టెన్ గురించి కూడా మాట్లాడుతూ అతను జట్టును బాగా నడిపించాడు. యువ బౌలర్లతో కలిసి అసాధారణమైన ఫలితాలు రాబట్టాడు. మా దగ్గర హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉనడ్కట్ వంటి ఎక్స్పీరియన్స్ బౌలర్లు ఉన్నారు. మా డగౌట్ అంతా ఎక్స్పీరియన్స్ బౌలర్లతో నిండి ఉంది. యువ ఆటగాళ్లు తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం గొప్ప విషయం. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ అనంతరం మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. మాకు స్కోర్ 250 దాటి ఉంటే మాకు కష్టమయ్యేది. కానీ 220 అనేది ఛేదించదగ్గ స్కోరే. పవర్ ప్లేలో మంచి స్కోర్ సాధిస్తే ఆ తర్వాత ఓవర్కు 10 నుంచి పరుగులు సాధించడం ఇషాన్ కిషన్ వంటి వారికి పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం మా జట్టు చాలా ప్రశాంతంగా ఉంది అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.